చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా ఎప్పటినుంచో అడుగుతున్న ప్రశ్న సార్. ఇది పాత ప్రశ్నే. కానీ మీ నుంచి సమాధానం కొత్తగా ఉంటదని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మెల్లమెల్లగా దగ్గరవ్వాలని చెప్పేసి 10 ఏళ్లుగా కొంచెం ప్రయత్నాలు పెరిగినట్టుగా అనిపిస్తా ఉంది. మరి ఎప్పుడు ఈ 2028 ఎలక్షన్ల వరకల్లా చూడొచ్చా అన్ని కమ్యూనిస్టులను ఐక్య వేదిక మీద కలిసి పోటీ చేసేది గానీ, ఉమ్మడిగా ఒకే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇంకా చూసే అవకాశం దగ్గరలో ఉందా? ఆ రోజులు దగ్గరలోనే ఇంకా టైం పడతదా? అంటే ప్రజా ఉద్యమాలు గానీ, మీరు కోరుకునే సమాజం గానీ నిర్మించాలంటే కమ్యూనిస్టులందరూ ఏకమవ్వాలనేది కొంతమంది ప్రజల నుంచి కూడా ఆశిస్తున్నారు. అది ఎప్పటి వరకు అవ్వచ్చు అంటారు? మీ నుంచి ఆ ప్రయత్నం ఎంతవరకు ఉంది? అందరం కూడా అదే కోరుకుంటున్నాం. కానీ మార్గం ఎలా అనేది దానికి ఇంకో క్లారిటీ, ఒక స్వరూపం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా ఒకటి మావోయిస్టులు లాంటి వాళ్ళు ఇంకా ఆ అండర్స్టాండింగ్కి ఆ వైపు ఆలోచన చేయట్లేదేమో కానీ సిపిఐ, సిపిఎంలు ఎట్లయినా కలవాలని ఒక ఆలోచనలోకి వస్తున్నాయి రెండు పెద్ద పార్టీలుగా. అదేవిధంగా కమ్యూనిస్ట్ శ్రేయోభిలాషులు కానీ, లేకపోతే ఇతర వామపక్ష అభిమానులు కానీ, కమ్యూనిస్ట్ అభిమానులు కానీ, కమ్యూనిస్టులందరికీ కలవాలి, అట్లీస్ట్ పునరేకీకరణ ముందు జరగాలి అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. నిన్న ఏపీలో కూడా మొన్న 16 పార్టీలు కలిపి ఒక మీటింగ్ కూడా జరిపారని పేపర్లో చూసాం. ఇక్కడ మావోయిస్టుల పైన దమనకాండ జరిగితే సిపిఐగా మేము చొరవ చేసి అన్ని పార్టీలను కలిపి మీటింగ్ పెట్టాం. మావోయిస్టులు కూడా కమ్యూనిస్టులే, మావోయిస్టుల పైన దాడులు జరగటానికి వీల్లేదు. ఒకవేళ మావోయిస్టులు ఏమైనా తప్పు చేసి ఉంటే అంత మేరకు పరిమితం కోర్టులు న్యాయస్థానాల ద్వారా చేయాలి తప్పితే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులని ఎలిమినేషన్ ప్రోగ్రామ్ లాగా పెట్టొద్దు. ఇవన్నీ కూడా మేము మొన్న ఒక సెమినార్ లాగా కూడా జరిపాం. ఇంకా ఇటువంటి అనేక అంశాల వారీగా కలుస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని ఆశిస్తాం. ఎప్పటికైనా సరే కమ్యూనిస్టులు కలవంది ఈ దేశానికి ప్రత్యామ్నాయం లేదు. అంతమేర నేను గంటాబాదం చెప్తాను. ఒక సింగిల్గా సిపిఐయో, సింగిల్గా సిపిఎం, లేకపోతే ఇంకో కమ్యూనిస్ట్ పార్టీయో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రత్యామ్నాయ పాత్రని నిర్వర్తించలేము. అది అంతమేరకు మేము గంటాబాదం చెప్తాను. ఇప్పుడు నేపాల్ లాంటి చోట అనేక దేశాల్లో కమ్యూనిస్టులు అందరూ కలుస్తున్నారు. అనేక దేశాల్లో వాళ్ళ కమ్యూనిస్టులు అధికారాల్లోకి వస్తున్నారు. వామపక్ష పార్టీలన్నీ కలిసి అధికారాల్లోకి వస్తున్నాయి. మీరు రోజు చూస్తూ ఉంటే ఆ రోజు ఎప్పటికైనా సరే ఈ సమాజంలో రెండే ఉంటాయి. ఒకటి దోపిడీ చేసేవాడు, దోపిడీ చేయబడేవాడు. దోపిడీ చేయబడే వాళ్ళందరినీ ఏ పేరుతో కలుపుతామా అనేది అది మా శక్తి, లేకపోతే ఐక్యత, లేకపోతే ఐక్యతకు సంబంధించినటువంటి భావజాలం, వీటన్నిటిని ఆధారంగా ఉంటుంది. అందుకని ఆ రోజు ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడు దోపిడీ చేసేవాడిది అప్పర్ హ్యాండ్ ఉండదు, కొంతకాలం నడుస్తుంది. ఆ దోపిడీ కూడా కనపడే దోపిడీ కాదు, అది కానరానటువంటి దోపిడీలు ఉంటాయి. వాటిని ప్రజలకు బాగా అర్థమయ్యేట్టు చెప్పగలగాలి. చెప్పాలంటే ముందు మేమందరం ఒకటి అవ్వాలి. ఆ రోజు వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు అన్నారు కదా ఆ రోజు వస్తుంది, ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నామని. ఇప్పటికిప్పుడు గమనిస్తే చాలా అతి దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సిపిఐ, సిపిఎం కలిసి ఒక సోదర పార్టీలుగా కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కొంత పాజిటివ్ అది తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందో? ఆ దిశగా ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ ఏమైనా చేస్తున్నారా? అవకాశం ఉన్న మేరకల్లా ముందు రెండు కలవటానికి చూస్తాం. ఒకసారి అవకాశం ఉండదు. అందుకని మేము ఏమని చెప్తామంటే ఒకే పార్టీ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఒకే పార్టీ లేనప్పుడు అస్తిత్వ సమస్యలు వస్తాయి. లేకపోతే పార్టీల మీ బలమా మా బలమా ఇవన్నీ వస్తాయి. ఒక్కోసారి కొద్దిగా భేదాభిప్రాయాలు కూడా ఉండొచ్చు కొన్ని అంశాల్లో. దాని అర్థం మేము విడిపోతామని, లేకపోతే విడిపోవాలని కోరుకుంటున్నాం అనేది కాదు. కలవటానికి కూడా సాధ్యమైన మేరకు ఇబ్బందులు లేని ప్రతి చోట కూడా కలిసి పోటీ చేస్తాం. అదే సమయంలో ఇంకా కొన్ని ఇతర శక్తులు ఎవరైనా కలిసి వచ్చినప్పుడు ఒకసారి దానికి సంబంధించిన ఈక్వేషన్ కొద్దిగా మార్పు జరగవచ్చు. కానీ అల్టిమేట్గా ఆ ఐక్యతకి మేము ప్రాధాన్యత ఇస్తాం. సార్, చివరిగా ఒక ప్రశ్న. మావోయిస్టులను టార్గెట్గా చేసి అడవుల్లో కూంబింగ్ చేసి ఏరివేత కార్యక్రమం చేస్తాను, 2026 మార్చి 1 కల్లా అసలు మావోయిస్టులు అనే వాళ్ళే ఉండరు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలాసార్లు బహిరంగంగా ప్రకటన చేసినాడు. మావోయిస్టుల తర్వాత మిగిలింది కమ్యూనిస్టులను కూడా ఏరివేస్తారు అనేది ఒకటి చర్చ నడుస్తూ ఉంది. అది సాధ్యమా? ఒకవేళ అట్లాంటి పరిస్థితులు కనుక వస్తే కమ్యూనిస్టులు ఎట్లా మనుగడ సాధిస్తారు? ఇది చివరి ప్రశ్నగా అనుకోవచ్చు. ఎవరిని తుడిచిపెట్టలేరు, అది రాసుకోవచ్చు. కమ్యూనిస్టుల్ని తుడిచిపెట్టడం అంటే ప్రశ్నించేవాడిని తుడిచిపెట్టడం.
ప్రశ్న అనేది ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రూపంలో ఏ పదాల ద్వారా ప్రశ్న వస్తుంది అనేది కాదు. ప్రశ్న అనేది ఉంటుంది అంతే. ప్రశ్న లేనిదే ప్రపంచం లేదు. మేము దాన్ని తుడిచేయగలుగుతామని అనుకోవటం మూర్ఖత్వం. ఇటువంటి మూర్ఖులు చాలామంది చూసాం. దానికి డేట్ పెట్టి ముహూర్తం పెట్టి తుడిచేస్తాం. ఎప్పుడు మీరు ఉండాలి కదా శాశ్వతంగా. ఇది కరెక్ట్ కాదు. అయితే అదే సమయంలో ఫిజికల్ ఎలిమినేషన్ అనేది వాళ్ళ రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, రాజ్యాంగ యంత్రం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి సాధ్యం అవుతుంది. అంటే మళ్ళీ అక్కడితో పూర్తిగా అయిపోయిద్దని అనుకోవడానికి కూడా లేదు. అట్లా అనుకుంటే ఎక్కడో చోట మళ్ళీ ఒకడు పుడతానే ఉంటాడు. అందువలన అది ఆ బీజేపీ వాళ్ళ సైద్ధాంతికంగా వాళ్ళకున్న దుర్మార్గమే అది. వాళ్ళు ఏమని చెప్తారు ఎంతసేపు, మరి కమ్యూనిస్టుల బలం లేదు కదా, మీకు ఎవరు శత్రువులు అంటే వాళ్ళు ఫస్ట్ ముస్లిమ్స్, 2 క్రిస్టియన్స్, 3 కమ్యూనిస్టులు. మరి అదేం సిద్ధాంతం నాకు అర్థం కాదు. వాళ్ళు ఆ శత్రువులు. అందువలన వాళ్ళ భావజాలం వేరు. అది ఎప్పుడు అలా ఉండదు. అది అలా ఉండకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా చాలా నిర్ణయాత్మకంగా ఉండాలి, సమయస్ఫూర్తితో ఉండాలి, త్యాగపూరితంగా కూడా కాంగ్రెస్ కూడా ఉండాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.